నేను ఆల్రెడీ ఒక 20 బిట్స్ చూసాం అవార్డ్స్ అండ్ ఆనర్స్లో. ఇప్పుడు మళ్ళీ పార్ట్ 2లో 20 బిట్స్ చూసుకుందాం. చూసుకుంటే 21 బిట్ మిస్ ఇండియా యూఎస్ఏ కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారంటే కాట్రిన్ శాంటనిల్. కాట్రిన్ శాంటనిల్ అనే ఆమె మిస్ ఇండియా యూఎస్ఏ కిరీటాన్ని ఎవరు గెలుచుకుంది. నెక్స్ట్ మిస్ యూనివర్సిటీ 2024 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు అంటే విక్టోరియా క్రార్ తెయల్విక్. విక్టోరియా అనే ఆమె మిస్ యూనివర్సిటీ 2024 కిరీటాన్ని గెలుచుకుంది. 2023లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి ఎవరిని నిర్వహించిందంటే డేనియల్ బ్యారన్ బోయెన్ అండ్ ఆలీ అబూ అవద్. డేనియల్ బ్యారన్ బోయెన్ అండ్ ఆలీ అబూ అవద్కి ఇందిరాగాంధీ శాంతి బహుమతి లభించింది. 2024 బోకర్ ప్రైజ్ ఎవరు గెలుచుకున్నారు అంటే సమంతా హార్వే. సమంతా హార్వే అనే ఆమె 2024 బోకర్ ప్రైజ్ గెలుచుకుంది. గ్లోబల్ యాంటీ రేసిజం ఛాంపియన్షిప్ అవార్డు 2024 ఎవరు సత్కరించబడ్డారంటే ఊర్మిళ చౌదరి. ఊర్మిళ చౌదరి అనే ఆమె గ్లోబల్ యాంటీ రేసిజం ఛాంపియన్షిప్ అవార్డు గెలుచుకుంది. 2024లో పురుషుల బాలన్ డిఓర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే పురుషుల విభాగంలో చూసుకుంటే రోడ్రీ స్పెయిన్ గెలుచుకుంది. మహిళల విభాగంలో చూసుకుంటే ఐతానా బొన్మటి స్పెయిన్. ఇద్దరు స్పెయిన్ వాళ్ళే. వీళ్ళిద్దరు ఏంటంటే బాలన్ డిఓర్ అవార్డుని గెలుచుకున్నారు. 2024లో హాకీలో ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ పురుషుల ఎవరు ఎంపికయ్యారంటే హర్మన్ప్రీత్ సింగ్ హాకీ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా ఎంపికయ్యారు. నెక్స్ట్ చూసుకుంటే మహిళల విభాగంలో చూసుకుంటే 2024 హాకీలో ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ మహిళలు ఎవరు ఎంపికయ్యారంటే ఇబ్బీ జాన్సన్ అనేది ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ హాకీలో ఎంపికైంది. 55వ అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవం 2024 ఏ రాష్ట్రం నిర్వహించిందంటే గోవాలో జరిగింది. 55వ అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవం గోవాలో జరిగింది. ఇటీవల 2024 సత్యజిత్ రే జీవిత సాఫల్య పురస్కారం ఎవరు సత్కరించబడ్డారంటే 2024లో ఫిలిప్ నోయిస్ అనే అతను సత్యజిత్ రే జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించబడింది. 2024లో శాస్త్ర రామానుజన్ బహుమతి ఎవరికి అందుకున్నారంటే అలెగ్జాండర్ డన్ అనే అతను శాస్త్ర రామానుజన్ బహుమతి అందుకున్నారు. ఫెమినా మిస్ ఇండియా 2024 టైటిల్ని ఎవరు గెలుచుకున్నారంటే నిఖితా పౌర్వాల్ మధ్యప్రదేశ్ ఈమె ఫెమినా మిస్ ఇండియా టైటిల్ని గెలుచుకుంది. మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్ని ఎవరు గెలుచుకున్నారంటే రియా సింగా మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్ని గెలుచుకుంది. నెక్స్ట్ చూసుకుంటే ఏ దేశానికి చెందిన హయో మియాజాకి ప్రతిష్టాత్మక రామన్ మగ్సే అవార్డు గెలుచుకున్నాడంటే జపాన్. ఇతను ఏంటంటే హయో మియాజాకి అనే అతను 2024 రామన్ మ్యాగ్సన్ అవార్డుని అందుకుని అతను జపాన్కి చెందిన అతను. ఈ గవర్నెన్స్ 2024లో జాతీయ అవార్డు గోల్డ్ను ఎవరు గెలుచుకున్నారు అంటే మహిళా శిశు అభివృద్ధి శాఖ అనేది ఈ గవర్నెన్స్లో 2000 జాతీయ అవార్డుని గెలుచుకుంది. మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024 టైటిల్ని ఎవరు గెలుచుకున్నారంటే ధృవీ పటేల్ మిస్ ఇండియా 2024 వరల్డ్ వైడ్ టైటిల్ గెలుచుకుంది. నెక్స్ట్ విజ్ఞానరత్న పురస్కారం 2024 ఎవరికి లభించిందంటే గోవింద్ రంజన్ పద్మనాభన్కి విజ్ఞానరత్న పురస్కారం 2024 లభించింది. నెక్స్ట్ జాతీయ చలనచిత్ర అవార్డులు 2024లో ఉత్తమ చిత్ర అవార్డు గెలిచిన చిత్రం ఏదంటే ఆట్లం చిత్రానికి ఏంటంటే జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ చిత్ర అవార్డు గెలుచుకుందంట. వరల్డ్ క్రాఫ్ట్ సిటీ సర్టిఫికేట్ పొందిన నగరం ఏదంటే శ్రీనగర్కి ఏమొచ్చిందంటే వరల్డ్ క్రాఫ్ట్ సిటీ సర్టిఫికేట్ పొందిన నగరం అంట. ప్రతిష్టాత్మక 12వ విశ్వ హిందీ సమ్మాన్ ఎవరు అందుకున్నారంటే డాక్టర్ ఉషా ఠాకూర్ ఏంటంటే విశ్వ హిందీ సమ్మాన్ అందుకుంది. ఇక్కడితో ఈరోజుతో 20 బిట్స్ కంప్లీట్ అయినాయి.